కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన మంచి టాపిక్ పేరు మంచి చెడులు. నిత్య జీవితంలో పనికొచ్చే సబ్జెక్ట్ కనుక అతి శ్రద్ధతో ఆసక్తిగా వినమని మనవి. ఇంకా నేను మొదలు పెట్టేస్తున్నాను. జీవితం ఒక మహాసంగ్రామం. ఈ సంగ్రామం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే నిత్య పోరు కావచ్చు, రెండు దేశాల మధ్య జరిగే యుద్ధము కావచ్చు, ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరిగే మహాసంగ్రామము కావచ్చు. ఇవి ఏవైనా ఎంత భయంకరమైనవైనా ఇవన్నీ ఒక ఎత్తు. మన జీవితంలో నిత్యం మన మనసులో, మన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే రెండు భిన్న భావాలలో, దృక్పథాలలో జరిగే యుద్ధం మరొక ఎత్తు. మొదటి దానికన్నా రెండవది చాలా శక్తివంతమైనది. కలకాలం మనల్ని వదిలిపెట్టకుండా మనలో జరిగేది. ఉదాహరణగా ఈనాటి మన అంశాన్నే తీసుకుందాం. మంచి చెడులు. ప్రతి మనిషి మనసులోనూ, జీవితంలోనూ, దేశకాలములలోనూ ఈ మంచి చెడులు అనేవి రెండు తప్పక ఉండి ఉంటాయి. జంట పదాలలా రెండు ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టకుండా ఉంటూ వంతుల వారీగా మన మీద దాడి చేస్తూ వాటి ప్రభావాన్ని మంచిగానో చెడుగానో చూపిస్తూ ఉంటాయి. అందుకే ఎవరైనా నాలో అంతా మంచే ఉంది, వెతికి వెతికి చూసినా ఒక్క చెడు కనిపించదు అని అంటే అస్సలు నమ్మకండి. అలాగే నరరూప రాక్షసుడు, దుర్మార్గుడు అయిన మనిషిలోనూ వెతికి చూస్తే మీకు సినీవాలి అని పిలువబడే నిశిరాత్రిలో సన్నటి చంద్రరేఖ లాంటి ఏదో ఒక సద్గుణం లేక ప్రతిభ రేఖామాత్రంగా కనిపిస్తాయి. మంచి చెడులు అంటే అవేవో ఆకాశం మీద నుంచి ఊడిపడే బ్రహ్మ పదార్థాలేమీ కావు. అలా అని ఎక్కడో ఏ అడవిలోనో ఉండే బ్రహ్మరాక్షసులు కావు. సింపుల్గా చెప్పాలి అంటే మన మనస్సులోనే దాగుండే జాలి, దయ, కరుణ, మనిషి తత్వం, మానవత్వం ఇవన్నీ మంచి అయితే మన మనసులోని అంతఃశత్రువులైన కామక్రోధాది మనోవికారాలు చెడు. అంటే ఒక మనిషిలోని రెండు విభిన్న రూపాలు ఇవి. సమయ సందర్భాలను బట్టి, మనలో ఏర్పడిన స్వభావాన్ని బట్టి, అందుకు కారణమైన పెంపకం, బాల్యం, వ్యవస్థ ప్రభావం వీటి వల్ల ఒకసారి అది, మరొకసారి ఇది పైకి లేచి ప్రకోపిస్తూ ఉంటాయి. కాకుంటే ఎక్కువ తక్కువల పాళ్ళు తేడా అంతే. కొంతమంది మంచి కోసం, మంచి అనిపించుకోవటం కోసం తాపత్రయపడుతూ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అది చేశాక గుర్తింపు కోసం, మెప్పు కోసం, కృతజ్ఞత తెలపటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి దానికి ప్రతిఫలాన్ని ఆశించే ఇలాంటి మంచి చేయడం కన్నా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటి వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని గుర్తింపు కోసం పాకులాడకుండా అలవోకగా అలా చేయకుండా ఉండలేను అన్నట్టుగా, అదే నా సహజ సిద్ధ స్వభావం అన్నట్టుగా మంచి పనులు చేసేవాళ్ళు మంచివాళ్లుగా అగ్రశ్రేణిలో నిలబడతారు. చెడు కూడా అంతే. చెడ్డ బుద్ధితో కావాలని ఎదుటి వాళ్లకు అపకారం చేసే శాడిస్టులు కొందరైతే ఎదుటి వాళ్ల బాగు కోసం కఠినంగా వ్యవహరించి పైకి చెడులా కనిపించే మంచిని దీర్ఘకాల ప్రయోజనంగా చేసేవాళ్ళు మరికొందరు. రెండో కోవకు చెందిన వాళ్ళు ఉత్తమ శ్రేణిలా నిల్చుంటారు. మంచి చేస్తున్నట్టుగా పైకి కనిపిస్తూ ఎవరి కోసం చేస్తున్నారో వాళ్లకు అనిపించేలా జాగ్రత్త పడుతూ చెడు చేసేవాళ్ళు అధముల కోవలకు చేరక తప్పదు. ఏది ఏమైనా జీవితంలో మనం అందరం గుర్తుపెట్టుకోవలసిన, విశ్లేషించుకోవలసిన కఠోర వాస్తవాలు, జీవిత సత్యాలు, మనం జాగ్రత్త పడాల్సిన, ముఖ్యంగా మన పిల్లల్ని ముందుగానే హెచ్చరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యం. అవి ఏమిటి అంటే, చెడు చేయటం చాలా తేలిక, మంచి చేయటం చాలా కష్టం.
అలాగే చెడును ఒక్క నిమిషంలో, ఒక్క క్షణంలో చేసేయచ్చు. కానీ మంచి పనికి ఫలితం దక్కటానికి ఏళ్ళు పూండ్లు పడుతుంది. చెడుకు స్వల్పకాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, కానీ మంచికి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. అందుకని మంచి చేసే వాళ్లకు, ఆ మంచిని పొందే వాళ్లకు కూడా చాలా ఓపిక, సహనం ఉండాలి. నిరీక్షణ అనేది జీవితంలో తప్పదని, అది మంచి ఫలితాన్ని ఇస్తుందని గుర్తించగలగాలి. ఉర్దూలో ఒక అందమైన పలుకుబడి ఉంది, సబర్ కా ఫల్ మీఠా హోతా హై అని. పలుకుబడులను అనువాదించేయబోతే దాని అందం పోతుంది. కనుక భావాన్ని మాత్రం తీసుకొని స్వేచ్ఛానువాదం చేస్తాను. నిరీక్షణ తర్వాత లభించే ఫలితం తియ్యగా ఉంటుంది, అంటే బాగుంటుంది అని దీని భావం. మన తెలుగులో ఉంది కదా, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్న పలుకుబడి. కానీ ఈ పలుకుబడి విషయంలో నాకు అంత క్లారిటీ లేదు. అందని ద్రాక్ష పళ్ళు తియ్యనా అనాలి కదా, పుల్లనా అని ఎందుకన్నారు అన్నది నా డౌట్. మీకెవరికన్నా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్తే వ్యాసం దారి తప్పుతుంది కనుక వదిలేద్దాం. ఇక మళ్ళీ మంచి చెడుల విషయానికి వస్తే, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి ఉండదు. ఎందుకంటే మనం మాస్, క్లాస్ అని పనులను, జనాన్ని రెండు రకాలుగా విభజిస్తాం కదా. చెడుకు మాస్ ఎక్కువ, మంచికి క్లాస్ తక్కువ. అదేదో పాట ఉంది కదా, అన్న నడిచొస్తే మాస్, అన్న నిలుచుంటే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతేస్తే మాస్, మమ్మమ్మ మాస్ అని. అంతేకాదు, దానికి నేను ఒకటి యాడ్ చేస్తాను. అదేంటంటే షర్ట్ విప్పేసిన మాసే. అదంతే. ఎవరో చొక్కా వేసుకుంటే మడతేస్తే ఈ మాస్ ఈల వేసి గోల చేసి గంతులేస్తారు. అంటే అర్థం వాళ్ళ స్థాయి, వాళ్ళ స్టాండర్డు అంతే అని. ఈలలేసి గోల చేసేది ఎప్పుడూ మాసే. క్లాస్ మనుషులు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటూనే అద్భుతాలు చేస్తారు. వాళ్ళు అలా ఉండకపోతే వాళ్ళ మనసులో మంచి ఆలోచనలు, గొప్ప ఆలోచనలు రావు. మౌన మునులు వాళ్ళు, నిశ్శబ్ద జ్ఞాన భాండాగారాలు, నడుస్తున్న విజ్ఞాన సర్వస్వాలు. ఇక సైంటిస్టులైతే చెప్పనవసరమే లేదు, తపస్సమాధిలో ఉన్న మహర్షులతో సమానం. ఎన్నో సంవత్సరాలు అలా ఉండి ఉండి ఏదో ఒకరోజు వాళ్ళు కొత్త కొత్త ప్రయోగాలను చేసి ప్రపంచమంతా జ్ఞానజ్యోతులను ప్రసరింపచేస్తారు. ఎన్నో ప్రయోజనాలను జనానికి అందిస్తారు. ఇంతకు పైన చెప్పిన మంచి చెడుల విశ్లేషణకు నేను ఉదాహరణలు ఇవ్వలేదు కదూ. ఉదాహరణల ద్వారా అర్థమైనంత త్వరగా, కూలంకషంగా థియరీ వల్ల అర్థం కాదు. ఒకవేళ అయినా అంత క్లారిటీ ఉండదు. మాస్, క్లాస్ విషయానికి వస్తే ఈ ఉదాహరణ చూడండి. ఒక పుస్తకాల షాపు, ఒక సారా కొట్టు ఒకే వీధిలో ఒకదానికొకటి కొంత దూరంలో ఉన్నాయనుకోండి. సారా కొట్టు దగ్గర కనిపించే రష్ మీకు పుస్తకాల షాప్ దగ్గర కనిపించదు. అక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 2-3 ఉంటారు. ఇంకా రేపు గాంధీ జయంతి, ఎల్లుండి ఎలక్షన్ డే అంటే చూడాలి. సారా కొట్టు ముందు జనం క్యూ కడతారు. సారా కొట్టు అంటుంటే మోటుగా ఉంది కదండి. వైన్ షాప్ అంటే స్టైల్గా ఉంటుందేమో, కానీ మనం కోపంగా ఉన్నప్పుడు ఇల్లును కొంప అంటాం కదా, ఇది అలాంటిదే. ఇక ఒక దేవాలయం, ఒక సినిమా హాలు 2 పక్కపక్కన ఉంటే దేని ముందు జనం ఎక్కువ ఉంటారో ఇప్పుడు ఇక మీకు నేను చెప్పనవసరం లేదు, మీకే తెలుసు. పోకిరీ వేషాలకు, పోచుకోలు కబుర్లకు, సెక్సువల్ పోజులున్న న్యూడ్ వీడియోలకు ఉన్న క్రేజ్ ధర్మ ప్రబోధం చేసే, విజ్ఞానాన్ని అందించే వీడియోలకు ఉండదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈరోజు ఇస్రో అంతరిక్ష నౌక లాంచింగ్ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నదంటే టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళు ఎవరూ ఉండరు. పక్క ఛానల్లో వన్డే క్రికెట్ మ్యాచ్ను చూడటానికి అప్ ఆర్ డౌన్ బటన్ని నొక్కేస్తారు. ఇంకా
మన దేశాన్ని విమర్శించటానికి ప్రతి ఒక్కడు అవాకులు చవాకులు పేలేవారే గాని మన దేశం సాధిస్తున్న ఇలాంటి అద్భుత విజయాల గురించి ఒక్క మాట మాట్లాడే నాథుడే ఉండడు. ఇది మంచి చెడుల మధ్య ఉన్న మనల్ని ఆలోచింపచేయాల్సిన, సిగ్గుతో తలవంచుకునేలా చేయాల్సిన తేడాలు. సింహం సింగిల్గానే వస్తుంది అన్నది సినిమా డైలాగ్కు మాత్రమే పనికొస్తుంది. నిజంగా సింహం వస్తే అది సింగిల్గా వచ్చిందా గుంపుతో వచ్చిందా అన్నది చూడటానికి అక్కడ ఆ హీరో కూడా ఉండడు. ఎప్పుడో కాలికి బుద్ధి చెప్పేస్తాడు. అందుకే అన్నాడు గురజాడ, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేలు తలపెట్టవోయ్ అని. ఆ గట్టిమేలు చేసే మేధావుల సంఖ్య ఎప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టగలిగే స్వల్ప సంఖ్యలోనే ఉండటానికి కారణం చెడు పట్ల జనం ఎక్కువగా ఆకర్షితులు కావటమే. చెడు పట్లే కాదు, తనకు చెడు చేసే మనుషుల పట్ల కూడా జనం ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఒక పెగ్గు మందు కొట్టిస్తాను పద అని భుజం మీద చెయ్యేసి బారుకు తీసుకెళ్లే మిత్రుడు కనిపించినంత మంచివాడిగా, అరే తాగకురా నీ జీవితమే నాశనమైపోతుంది అని చెప్పే మిత్రుడు కనిపించడు. చెడ్డవాడిగానే కాదు, శత్రువుగా కూడా కనిపిస్తాడు. మందు మత్తులోని ఆనందం క్షణికమని, ఆ తర్వాత దానివల్ల పట్టుకునే రోగాలు శాశ్వతమని ఆ సమయంలో అతని మనసు ఆలోచించలేదు. ఈ ప్రపంచంలో 190% మంది తాత్కాలిక ఆనందాల వెంట పరుగులు తీసే వాళ్లే. దీర్ఘకాలిక ప్రయోజనాల గురించిన ఆలోచన వచ్చేది చాలా తక్కువ మందికి. రోగికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టే అవతలి వాడెవడో నచ్చినంతగా ఇంట్లో కఠినపత్యం చేయించే అమ్మ నచ్చదు. అమ్మ కన్నా ఆ అవతలి వాడికే తన మీద ప్రేమ ఎక్కువ అని అనుకుంటాడు చాలామంది. ఇది ఈ లోకం తీరు. మనిషి విచిత్ర మనస్తత్వం ఇది. ఇవన్నీ లోతుగా అర్థం కావాలంటే, అంతర్గత విషయాలను వెతికి పట్టుకోగలగాలంటే జీవితం పట్ల శోధన అవసరం. పైపైన చూస్తే అర్థమయ్యేది కాదు జీవితం. సముద్ర మథనంలా జీవితాన్ని మథించాలి. మొదట వచ్చే విషాన్ని పరమశివుడి అవతారం దాల్చి మింగగలిగితే ఆ తర్వాత జీవితం అమృతప్రాయం అవుతుంది అని చెప్తూ ఈ వ్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ విషయాల గురించి మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను. సెలవు.